హాయ్, దిస్ ఇస్ డాక్టర్ నవీన్ ఇందు టెండర్ హ్యాండ్స్ రిహాబిలిటేషన్ సెంటర్ హైదరాబాద్. ఇప్పుడు మనం చూడబోయే పేషెంట్ సయాటికాతో ప్రాబ్లంతో మన దగ్గరకు వచ్చింది. ఈమె వచ్చి కూడా మన దగ్గర 4 days అవుతుంది. ఇప్పుడు తన ప్రాబ్లం ఎలా వచ్చింది, మన దగ్గరికి ఏ ప్రాబ్లంతో వచ్చింది ఏంటనేది ఒకసారి మనం ఆమె మాటలు తెలుసుకుందాం. చెప్పండి, మీ పేరు? నా పేరు హారిక. హారిక, అసలు మా దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఏ ప్రాబ్లంతో వచ్చినావు, ఏంటి నీకు అసలు మేము ఏం ట్రీట్మెంట్ చేసినావు ఏంటి ఒకసారి మీరు చెప్పండి. ఒకసారి మా వ్యూవర్స్ కూడా తెలుసుకుంటారు. నేను 4 years నుంచి సయాటికా అయిన పెయిన్తోని చాలా బాధపడ్డాను. ఎక్కడ ఎన్ని హాస్పిటల్లో తిరిగినా ఎక్కడ నాకు రికవరీ దొరకలేదు. ఇక్కడ వచ్చిన నుంచి ఫస్ట్ రోజు నేను నడుచుకుంటూ రాలేకపోయినా, ఇప్పుడు 4 days అయితే నాకు ట్రీట్మెంట్ జరగబట్టి ఇప్పుడు నా మంచిగా నడుస్తున్నా, కొంచెం రిలీఫ్ ఉంది. మేము ట్రీట్మెంట్ ఇప్పుడు మీకు చేస్తున్నాం కదా, మేము చేతులతో మాన్యువల్ ఎక్కువ చేస్తున్నామా లేదా మిషనరీ ట్రీట్మెంట్ ఎక్కువ ఉందా ఏంటనేది ఒకసారి చెప్తే అర్థమవుతుంది కదా. అంటే చేతులతో వేసింది మంచిగా అనిపించింది. ఇప్పుడు మనం ఏంటంటే అంటే తనకు తెలిసిన లాంగ్వేజ్ తను చెప్పింది. చేతులతో చేసింది ఏంటంటే మనం కైరోప్రాక్టిక్ ప్లస్ మ్యానిపులేషన్స్. ఈ మ్యానిపులేషన్స్ ఎలా ఉంటుందంటే ఒకసారి మీకు చూపిస్తాము. దాన్ని బట్టి ఆ ట్రీట్మెంట్ ఏ లెవెల్ ఆఫ్ పెయిన్ ఆమెకు ఉండింది, మనం ఏ లెవెల్ వరకు తగ్గించాము, దానికి ఇంకా ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు 4 days అయింది. 4 daysలో ఆమె మన దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే ఏడ్చుకుంటూ వచ్చి కనీసం నిలబడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మన దగ్గర ఇక్కడ అడ్మిట్ అయింది. 1 day అడ్మిట్ అయినప్పుడు దాని తర్వాత నెక్స్ట్ డేనే ఇమ్మీడియట్గా మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళింది. ఇప్పుడు ఆమెకి ఏం చేసాం ఏంటనేది ఒకసారి చూపిస్తాం. ఇప్పుడు తిను మన దగ్గరకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే సయాటికా. ఈ సయాటికా ప్రాబ్లంతో వచ్చినప్పుడు తను నడవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం చిన్నగా ఆమె కన్విన్స్ చేసి తనకి ఎలా ఉంటుంది ట్రీట్మెంట్, ఏం జరుగుతుంది, ఏం సైడ్ ఎఫెక్ట్ ఉంటుందా లేదా అన్ని నిదానంగా అన్నీ ఆమెకు చెప్పిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత వితిన్ 2 daysలోనే ఈమె మన దగ్గరికి హ్యాపీగా వితౌట్ బెండింగ్, అంటే బెండింగ్ కూడా విత్ బెండింగ్తో మన దగ్గరకు వచ్చింది. వితౌట్ బెండింగ్తో మళ్ళీ మన దగ్గర నుంచి వెళ్ళిపోయింది. చూడండి ఒకసారి, ఇక్కడైతే ఏదైతే ఈ లొకేషన్లో పెయిన్ ఉందో ఇక్కడ ఉందో మా పెయిన్, ఇది యాక్చువల్ స్పాట్ ఏమే పెయిన్. Day 1 నేను కనీసం ఇలా జస్ట్ టచ్ చేసినా కూడా ఆమె ఓర్చుకోలేని పరిస్థితి, ఆమె అన్బేరబుల్గా ఉన్న సిచ్యువేషన్లో ఉండింది ఆ రోజు. ఈరోజు నేను ఎంత ప్రెషర్ పెట్టినా కూడా ఆమెకు పెయిన్ తెలియదు. చూసుకోండి, అంతవరకు మనము తగ్గించాం ఆమెకి. చేయలేను. Day 1 ఎలా ఉండే హారిక? ఇది చాలా పెయిన్ ఉండే, అసలు టచ్ చేయలేను. అయితే మన ట్రీట్మెంట్ ప్రాసెస్లో ఇప్పుడు మనం అసలు సయాటికా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనం ఎలా చేస్తాం ఏంటనే జస్ట్ మీకు వితిన్ షార్ట్ ఫామ్లో చూపించేస్తాను. ఇది బేసిక్గా ఈ గన్ అనేది అందరూ పెయిన్కు వాడుకోవాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఉన్నారు. ఇది ఏంటి, దేనికి వాడాలో ఏంటనేది ఇప్పుడు నేను చూపిస్తాను. మేము పేషెంట్స్ కూడా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తామనేది కూడా చూపిస్తాను. ఈ మెషిన్ వచ్చేసి జస్ట్ మయోఫేషియల్ రిలీజింగ్ టెక్నిక్స్, అంటే మయోఫేషియల్ రిలీజ్ చేయడానికే దీన్ని ఎక్కువ వాడతాము. చూడండి, ఈ పేషెంట్ మనం ఇప్పుడు పెయిన్ ఇక్కడ ఉంది, దీన్ని ట్రిగ్గర్ చేస్తూ ఇప్పుడు ట్రిగ్గర్ పాయింట్ ఇక్కడ ఉందా, మా పెయిన్ ఉందా ఉందా చూడండి, ఈ ట్రిగ్గర్ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకొని ఇలా చేస్తాం. అక్కడ వరకు దీన్ని వాడుకోవచ్చు. అంటే జస్ట్ మయోఫేషియల్ రిలీజ్. దీని చుట్టుపక్కల ఉన్న మజిల్ ఏదైతే గ్లూటియస్ మజిల్ ఇదంతా ఉంటుంది కదా, లోవర్ బ్యాక్ మజిల్, ఈ మజిల్ని అంతా ఫ్రీ చేసుకోవచ్చు. దాని వరకే దీన్ని వాడతాం అంతే. ఇది ఎట్టి పరిస్థితుల్లో బోనీ ప్రామినెన్స్ ఏదైతే బోన్ స్ట్రక్చర్ ఉంటుందో ఆ బోన్ ప్లేస్లో పెట్టడానికి ఇది కుదరదు. మజిల్ స్ట్రక్చర్లోనే మజిల్ బేస్ ఎక్కువగా ఎక్కడ ఉంటుందో అక్కడే ఇది వాడాలి. ఇది మయోఫేషియల్ రిలీజింగ్ టెక్నిక్, దీన్ని వాడతాము. దీని తర్వాత పేషెంట్కి మనం ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్లో, అంటే మనం ట్రీట్మెంట్ సయాటికాకి ఏదైతే చేద్దామో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఆ కాన్సెప్ట్లో ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్లో ఇది మయోఫేషియల్ రిలీజింగ్ టెక్నిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా ఈ సయాటికా పెయిన్ ఏదైతే ఉందో ఇక్కడ దీనికి సంబంధించింది కైరోప్రాక్టిక్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఈ కైరోప్రాక్టిక్ ఇంప్లిమెంటేషన్లో చూడండి, మా పెయిన్ ఉందా ఇక్కడ, ఇదండి, దీన్ని బేస్ చేసుకొని లోవర్ బ్యాక్లో ఇది ఇప్పుడు ఇది వరకు నీకు Day 1 ఇదంతా ఈ లాగుతుండే కదా ఇక్కడ, ఈ పెయిన్ అయితే లాగడం అయితే రేడియేటింగ్ ఉందో ఆ రేడియేటింగ్ పెయిన్ సంబంధించింది ఈ లెగ్ ఉంటుంది కదా, చిన్నగా ఇలా పట్టేసుకొని దీంట్లో ఈ లెగ్స్ ఇలా పెట్టాము 2 స్ట్రైట్గా. ఈ పొజిషన్ సైడ్ లైన్ పొజిషన్లో మనము పేషెంట్కి కరెక్ట్గా లోవర్ బ్యాక్ అండ్ సయాటికా గ్రూవ్ ఏదైతే ఉంటుందో ఆ గ్రూవ్ ట్రిగ్గర్ పాయింట్, అంటే ఇప్పుడు సపోజ్ ఒక పేషెంట్కి ఈ L4 L5 ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి రేడియేటింగ్ ఉండొచ్చు, ఈ బటక్ రీజియన్ నుంచి రేడియేటింగ్ ఉండొచ్చు. ఆ రేడియేటింగ్ పెయిన్ ఎక్కడి నుంచి అయితే రూట్ కాజ్ పెయిన్ ఉంటుందో అది స్టార్ట్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని ట్రిగ్గర్ రిలీజ్ చేయడం అనేది మన కైరోప్రాక్టిక్లో మన కాన్సెప్ట్. చూడండి ఒకసారి, ఇక్కడ ఉందా మా పెయిన్, సింపుల్
ఇంతే. ఇది మనం చేసే స్పైనల్ ట్విస్ట్ ఇన్ కైరోప్రాక్టిక్. ఇదేంటంటే జస్ట్ ఎక్కడైతే ట్రిగ్గర్ పాయింట్ ఉందో ఆ ట్రిగ్గర్ పాయింట్ బేస్ చేసుకొని ఈ ట్రీట్మెంట్ మనం అప్లై చేస్తాము. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది చాలా ఈజీ ఉంది కదా అని చెప్పి మీరు ఇంట్లో మాత్రం ట్రై చేయకండి. ఏదున్నా ప్రొఫెషనల్స్ ఉంటారు దీనికి సంబంధించి, వాళ్ళలో ట్రై చేయండి. ఇది మనం ఒక సయాటికా పేషెంట్ మన దగ్గరకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత కూడా ఈ కైరోప్రాక్టిక్ ఫస్ట్ మయోఫేషియల్ రిలీజింగ్, దాని తర్వాత మజిల్ ఫ్రీ అవుతుంది. ఫ్రీ అయిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ నెక్స్ట్ సెకండ్ స్టేజ్లో కైరోప్రాక్టిక్ ఇంప్లిమెంట్ చేస్తాం. థర్డ్ స్టేజ్లో వచ్చేసి ఫిజియో సంబంధించింది ఏవైతే ప్రాబ్లం ఆమెకు ఉందో, రేడియేటింగ్ ఉంటే దానికి సంబంధించిన ఎక్విప్మెంట్, లొకేటెడ్ పెయిన్ ఉంటే దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇవి వాడిన తర్వాత మళ్ళీ చివరిలో కూడా మయోఫేషియల్ రిలీజింగ్ టెక్నిక్స్ విత్ లూబ్రికెంట్ ఏదైనా సరే ఏదో ఒకటి, అంటే అది ఒక ఆయిల్ ఉంటుంది, అది ఆయిల్ అప్లై చేసేసి దాన్ని క్లియర్గా మనం చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద సయాటికాకి సంబంధించింది కంప్లీట్ ట్రీట్మెంట్ ప్లాన్.